లక్ష్మీదేవి గుడికి వెళ్ళి ఎవరైతే భార్యా సమేతముగా అమ్మవారికి అమ్మా నీవే శరణాగతివి, నీ యొక్క దయతోనే నేను ఈ సంసార సాగరాన్ని ఈదాలి, నీ దయతోనే నా భార్యా బిడ్డలను ఉద్ధరించాలి, ఆ తర్వాత మహాదేవుడిలో కలవాలని మనస వాచ కరుణ ఎవరనుకుంటా వాడికి ఆ ఇంట ఉండి ఆవిడే నడిపిస్తుంది. ఈ విధంగా అగస్త్యముని లోపాముద్రాదేవితో లక్ష్మీదేవిని స్తుతించాడనమాట. దీనికి ఆ మహాలక్ష్మీదేవి అట అప్పటిదాకా ఆవిడ లక్ష్మీ రూపంలో ఉంది, ఆవిడ దివ్య మంగళ విశ్వరూపము చూపించింది అట. అంటే ఈయన ఇందాకేమన్నాడు, నీవే సరస్వతివి, నీవే లక్ష్మివి, నీవే సృష్టి స్థితి లయ అన్నాడు కదా. అప్పుడు మూలపుటమ్మ అంటారు కదా, అమ్మల కన్నా అమ్మ మూలపుటమ్మ అని, అంటే అందరి అమ్మల స్వరూపంగా ఉన్నటువంటి అమ్మ లక్ష్మీదేవి కాస్త మహాస్వరూపముగా ఈయనకి దర్శనం ఇచ్చిందట. ఈయనకి దర్శనమిచ్చి మహాలక్ష్మీదేవి సంతోషంతో అగస్త్యముని అభినందించింది. ఓ, ఇంత కష్టంలో ఉండి కూడా కాశీని వదిలి వచ్చావు నువ్వు, ఇంత కష్టంలో ఉండి కూడా నా గురించి ఇంత గొప్పగా వర్ణించావు కాబట్టి నీకు నా దివ్య దర్శనం ఇచ్చాను లోపాముద్రాదేవికి చెప్పి, ఆ లోపాముద్రాదేవికట కొన్ని సౌభాగ్య చిహ్నములు ఇచ్చిందట. అంటే సీతమ్మకి కూడా అనసూయమ్మ ఇస్తుంది వనవాసానికి వెళుతున్నప్పుడు. అలాగే ఈ మీరు దక్షిణ దిక్కుకు వెళుతున్నారు అంటే మనకంటే ఇప్పుడు రోజుకు ఒకసారి ఒక చీర మార్చేసుకొని మనం కట్టుకుంటున్నాం, మనకి అన్ని వాషింగ్ మిషన్లు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు అడవిలో పోతుంటారు, నీళ్ళు ఈరోజు కనబడితే ఇంకా 10 రోజుల తర్వాత నీళ్ళు కనబడతాయో లేదో తెలియదు. అందుకని వాళ్ళు కట్టిన వస్త్రము మలినము కాకుండా ఉండేటట్టుగా దైవాంశ కలిగిన వస్త్రాలు వాళ్ళు కట్టేవాళ్ళు. అమ్మవారు ఆ యొక్క లోపాముద్రాదేవికి సౌభాగ్య చిహ్నమైనటువంటి వస్త్రములు ఆభరణములు లోపాముద్రాదేవికి ఇచ్చిందట. ఈ కన్న తల్లిలాగా వాళ్ళిద్దరిని ఆదరించిందంట. అప్పుడు ఈ యొక్క అగస్త్యముని అంటున్నాడు, అగస్త్యముని లక్ష్మీ స్తోత్రమును పఠించి సకల మనోరథమును తీర్చగలగ తల్లి. మరి అగస్త్యముని అంటున్నాడు, అమ్మా మరి నాకు కాశీ ప్రవేశం మళ్ళా ఎప్పుడు, నా కాశీ మహిమ నేను ఎలా అంటే అప్పుడు అందుకు మహిమ అమ్మవారే చెప్తుంది ఏమని, 29వ ద్వాపర యుగంలో, అంటే మళ్ళా కొన్ని యుగాలు మారుతూ ఉంటాయి, ఆ యుగంలో 29వ ద్వాపర యుగంలో నువ్వు వ్యాస భగవానుడివై మళ్ళా కాశీని పొంది వేద విభాగము అంటే పురాణాలలో వేదములుగా విభజింపచేసి నువ్వు వాటికి చేస్తావు. అప్పుడు నీవు కాశీలో సాక్షాత్ విశ్వనాథుని సామీప్యాన్ని పొంది ముక్తిని మోక్షాన్ని పొందగలవు. అప్పుడు నీ యొక్క మనోరథము నెరవేరుతుంది. ఇప్పుడు ఒక ఊరట వస్తుంది కదా మనకి, 4 రోజులు కష్టపడురా 5 రోజులు నీకు సుఖం వస్తుంది, 5 రోజులకి కష్టం తీరిపోతుంది అనుకోండి, మనకి కొంచెం ఊరట ఈ 5 రోజులే కదా 5 రోజులు, అది ఎప్పటిదాకా తెలియదు అనుకోండి, అప్పుడు భయంకరమైన బాధ. ఇది అన్నమాట. అనంతరం అగస్త్యముని లోపాముద్రాదేవి మహాలక్ష్మీదేవి అనుమతితో మరికొన్ని కాశీ రహస్యాలు తెలుసుకోవాలి. అంటే అమ్మవారికి జ్ఞానం వచ్చింది కదా, తెలుసుకోవాలి కాబట్టి నేను దక్షిణ దిక్కుగా ఈ యొక్క స్కందాశ్రమానికి వెళుతానమ్మా. స్కందునితో అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆయన దక్షిణ దిక్కునున్నాడు కదా, అక్కడికి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామితో మరికొన్ని విశ్వనాథుని యొక్క రహస్యాలు తెలుసుకుంటాను అని బయలుదేరాడు. జై కాశీ విశ్వనాథ్. మనం ఈరోజు ఈ యొక్క అగస్త్యముని లోపాముద్రాదేవి అంటే మనం లక్ష్మీదేవి యొక్క సారూప్యాన్ని తెలుసుకున్నాం. జై